వర్ష బొల్లెమ్మ టైటిల్ రోల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 30 నిమిషాల దాకా ఉంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే బాగుంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్లో మేఘాలేఖ, రాజీవ్ కనకాల గారు, అవసరాల శ్రీనివాస్ గారు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఈ ఆగస్ట్ 14 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ విషయానికి వస్తే అయితే నేను స్పాయిలర్స్ అలర్ట్, ఈ స్టోరీ యొక్క మొత్తం స్టోరీ చెప్పబోతున్నాను. ఈ స్టోరీ మొత్తం శ్రీకాకుళం దగ్గరలోని రేపల్లె అనే ఒక గ్రామంలో కనక మహాలక్ష్మి అలియాస్ కనకం వర్ష బొల్లమ్మకు ఒక కానిస్టేబుల్ జాబ్ అనేది వస్తుంది. తనకు ఆ ఊళ్ళో ఎవరు తెలియకపోవడంతో హెడ్ కానిస్టేబుల్ అయిన రాజీవ్ కనకాల గారి ఇంట్లో ఉంటుంది మన కనక మహాలక్ష్మి వర్ష బొల్లమ్మ గారు. ఓ సీనియర్ కానిస్టేబుల్ సత్యబాబు తన బామ్మర్దికి ఆ పోస్టింగ్ ఇప్పిద్దామనుకుంటే కనకం గారు రావడంతో తనపై కక్ష కడతాడు సత్యబాబు. అయితే రేపల్లలోని అడవి గుట్ట వైపు వెళ్తే అమ్మాయిలు అనేటోళ్ళు మిస్ అవుతూ ఉంటారు. అయితే ఆ ఊరికి మంచి జరగాలని ఆ ఊర్లో ఒక జాతర జరిపిస్తాడు ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన అవసరాల శ్రీనివాస్ గారు. అయితే ఆ జాతరలో కనకం బెస్ట్ ఫ్రెండ్ అయిన చంద్రిక అలియాస్ మేఘలేఖ గారు బాబ్జీతో గొడవ పడుతుంది. అదే రోజు చంద్రిక కూడా కనబడకుండా పోతుంది. తెల్లారి బాబ్జీ చనిపోయి ఉంటాడు. దీంతో ఎస్ఐ అండ్ సత్యబాబు తనను వ్యతిరేకిస్తున్న కనకం మాత్రం తన ఫ్రెండ్ ఎలా మిస్ అయింది, ఏమైంది, మిగిలిన అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారని కనిపెట్టాలని ప్రయత్నం మొదలు పెడుతుంది. మరి కనకం తన ఫ్రెండ్ను కనిపెట్టిందా, దానికోసం చేసిన ప్రయత్నాలేంటి, ఈ ప్రయత్నంలో కనకం ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, సత్యబాబు ఏం చేశాడు, బాబ్జీ ఎలా చనిపోయాడు, అసలు అడవి గుట్టలోకి ఎందుకు వెళ్ళొద్దు, కనకంకి ఎవరు సపోర్ట్ చేశారు, ఇవన్నీ తెలియాలంటే మనం వెబ్ సిరీస్ చూడాల్సిందే. అయితే సిరీస్ యొక్క విశ్లేషణకు వస్తే అయితే కొన్ని రోజుల క్రితం కానిస్టేబుల్ కనకం జీ తెలుగులో స్ట్రీమ్ అయిన విరాటపాలెం సిరీస్కి కాపీ స్టోరీ అని వాళ్ళ ఆరోపణ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి వైరల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే విరాటపాలెంలో లేడీ కానిస్టేబుల్ మెయిన్ లీడ్, ఇందులో కూడా లేడీ కానిస్టేబుల్ మెయిన్ లీడ్, ఇది ఒక్కటే తప్ప పోలిక ఆ సిరీస్కి ఈ సిరీస్కి ఏం లేదు. అయితే ఈ కానిస్టేబుల్ కనకం అనేది ఒక రొటీన్ థ్రిల్లర్ సిరీస్. చాలా సిరీసుల్లో చూసినట్టే అమ్మాయిలు మిస్ అవ్వడం అనే కాన్సెప్ట్ చివరిలో ఎందుకు ఒక కారణం చూపించడం అనేది జరిగింది. అదే కథతో అదే స్టోరీతో సాగదీసి కానిస్టేబుల్ కనకంను తెరకెక్కించారు. అయితే ఓ ఎపిసోడ్ మొదట్లో చిన్నప్పుడు ఒక అబ్బాయి గురించి చూపిస్తారు, కానీ ఆ ఎపిసోడ్లో మాత్రం ఆ అబ్బాయి గురించి ఏమీ ఉండదు. మరి ఆ ఎపిసోడ్లోనే ఆ సీన్స్ ఎందుకు చూపించాడో డైరెక్టర్కే తెలియాలి. కానీ కనకం మాత్రం తన ఫ్రెండ్ కోసం ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది స్టోరీ. అయితే అడవిగుట్ట సీన్స్ అన్నీ ఏదో జరుగుతుందనే రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి హర్రర్ అనుభవం అయితే ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్. అయితే మెయిన్గా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం